పెట్టిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, సో దట్ వాళ్ళందరూ చూస్తారు. ముందు నా తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మా హస్బెండ్ మా అబ్బాయి సపోర్ట్ తోటి నేను ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాండి. ముఖ్యంగా వీళ్ళందరినీ మించి మీ అందరి సపోర్ట్ తోటే నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. మీ సపోర్ట్ తోటే నాకు ఈ రోజు ఉగాది పురస్కారం వచ్చిందంటే మీ అందరి సపోర్ట్ తోటే. మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బట్టి మన వాకింగ్ స్టైల్ మారుతుంది. సో మనం ఇంట్లో ఉంటే ఒకలా ఉంటాం, బయటకు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకుంటే ఒకలాగా మన నడిచే స్టైల్ మారుతూ ఉంటుంది అనమాట. సో అలాగా మీరు చాలా చక్కగా డ్రెస్ చేసి వచ్చారు, కానీ చాలా వరకు ఎవరు కూడా ర్యాప్ చేయలేదు. సో మీరు ర్యాప్ వాక్ చేస్తే గానీ మీరు వేసుకున్న డ్రెస్ ఎలా నడుస్తున్నారు, లైక్ దానికి మ్యాచ్ అయిందా లేదని చూస్తాం. విభాగం గాంధీనగర్ చిత్తూరు హై స్కూల్లో చదువుతున్నాను. అందరికి విశ్వాసనామ ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు Dipanshi. Next participant. Sai Lakshmi 8th class. Come on, Parveen. Okay, sir. Yeah, next 6, 11, 13, 23, 35, 38, 78, okay, 83, 87. Prashanti garu, Prashantanga undanడి. Next number 33, 36, 48, 51. అమ్మ ఒకసారి సైలెంట్ గా ఉంటే మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఆడియన్స్ చప్పట్లు కొట్టాలండి. ఇంత చక్కగా నడుస్తుంటే పిల్లలు చప్పట్లు కొట్టండి. కనిపించట్లేదా? నమస్తే, విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు. My name is Sanika. I am studying in 2nd class. Sanvika. Very nice. చేస్తున్నారు స్టేజ్ మీద. పేరు హారిక. థ్యాంక్ యూ. మీ పేరేంటన్నా? పరమేశ్వర్. My name is Parmeshwar. పరమేశ్వర్. వెరీ నైస్. అంజనా. పేరు అంజనా. My name is Snehana. I am studying 4th class. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హెల్ప్ చేయి. చాలా స్టైలింగ్ గా వచ్చింది. అవి పడేస్తే ఎలా? వండర్ఫుల్. నా పేరు నాయన. నేను 5వ తరగతి చదువుతున్నాను. అందరికీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వెరీ నైస్. నా పేరు రాజేశ్వరి అండి. నేను ఈవెంట్స్ చేస్తాను, వెడ్డింగ్ ఈవెంట్స్. సత్యభామ జడ గుర్తొస్తుంది వైష్ణవి జడ చూస్తుంటే. నమస్కారం అందరికీ. శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు వైష్ణవి. ఆ పాటేనా సత్యభామ పాట? అందరికీ నమస్కారం.
నమస్కారం. నా పేరు రేష్మ సౌమ్య. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. స్టేజ్ దగ్గరే ఉండండి. ఎవరు పెట్టారు? నా పేరు అతుల. నేను హెల్ప్ అండ్ విముక్తి అనే ఎన్జిఓలో ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మేడం గారు చెప్పినట్టు కొంచెం వయ్యారంగా స్టేజ్ అంతా తిరిగి నడిస్తే వాళ్ళు కూడా జడ్జెస్ కి జడ్జ్ చేయడానికి బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాజలక్ష్మి. నేను యూట్యూబర్ని. నా ఛానల్ పేరు రాజేశ్వరి బెజవాడ. నాది బ్లాగ్స్ అండ్ విజయవాడ అప్డేట్స్ ఉంటాయి. అండ్ అదే కాకుండా నేను శారీ ప్రింటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తాను అండ్ చేస్తాను కూడా. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపేట్ వచ్చేయండి మేడం. ఇవ్వండి మేడం, పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతాను కావాలంటే. అందరికీ నమస్కారం. నా పేరు వి శ్రీహారిక. నేను సిద్ధార్థ లా కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మనమే పార్టిసిపేట్ చేస్తాం. హలో మేడం, సైలెంట్ గా ఉండండి. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. స్టేజ్ అంతా ఒక వాక్ చేయండి స్టైలిష్ గా. ఓకేనా? ఇంకా ఉన్నారా పార్టిసిపేట్స్? అయిపోయారు. పెద్దలకి ప్రణామాలు, చిన్నవాళ్ళకి నా ఆశీస్సులండి. అందరూ తల్లి పిల్లలిద్దరూ నాకు నేను మొన్న ఫోన్ చేశారు, వస్తున్నాం అని చెప్పారు. నిజంగా ఇంతకంటే నాకు ఇంకా గర్వకారణం ఏముంది అంటే నా ఇందాక వచ్చిన వాళ్ళ అమ్మగారు అన్నమాట. ఈవిడ అమ్మ కూతుళ్ళు ఇద్దరు కలిసి వచ్చారు. మీరందరూ కొంచెం ఇట్లా జరిగితే వీళ్ళ మిగతా వాళ్ళకి కనపడుతుందేమోనని నా ఉద్దేశం అండి. అందరికీ సభకి నమస్కారం అండి. ఇది ప్రైజ్ లేదండి మీకు, ఓన్లీ మళ్ళీ జడ్జెస్ రాయలేదంటే అనొద్దు మమ్మల్ని. ఓకే, లెట్ స్టార్ట్. కొంచెం అందరూ గట్టిగా క్లాప్స్ కొడదాం ప్లీజ్.
లా కాలేజ్ వాళ్ళు ఎవరు నలుగురు ఉన్నారన్నారు కదా, వాళ్ళు ఒక్కసారి వేదిక మీదకి. మీరందరూ సేమ్ కాలేజ్ మేడం కూడా. ఐడి కార్డ్ ప్లీజ్ మేడం. మేడం ర్యాంప్ వాక్. దూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక మన సంస్కృతి సాంప్రదాయం తగ్గట్టుగా ఆ నెల పాటలు బట్టి, అది ఆ నెల పండుగలను బట్టి నేను ప్రోగ్రామ్ చేస్తూ వస్తున్నానండి. నాకు ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అలాగే ఈ రోజు ఉగాది సందర్భంగా సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు, అంటే ఎంతో మంది మన ఉగాది అనగానే పట్టు లంగాలు, జడగంటలు, పాపిడి బిళ్ళ ఇవన్నీ పెట్టుకొని వస్తున్నారు. ఇదివరకు రోజుల్లో జీన్స్ ప్యాంట్లు అవన్నీ వేసుకునేవారు. ఇప్పుడు అదంతా మానేశారండి. మానేసి కేవలం పట్టు లంగాలు, పండగ వచ్చిందంటే చాలు అందరూ పట్టు చీరలు, పట్టు లంగాలు, తలనిండా పువ్వులు పెట్టుకొని చక్కగా అందంగా తయారవుతున్నారండి. ఇప్పుడు ఆ ఆలోచన వచ్చిందే నాకు. ఉగాది రోజు సాంప్రదాయ వస్త్ర అలంకరణ పోటీలు పెడదామని నిర్ణయించుకున్నాను. దానికి అనుగుణంగానే పెట్టాను. సుమారుగా 300 మంది తయారై వచ్చారండి. దాంతో పిల్లలు కూడా, మగ పిల్లలను కూడా చక్కగా వాళ్ళు తయారు చేసుకొచ్చారు. అలాగే ఆడియన్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు మొత్తం 400 మంది అయ్యారు. అలాగే ఉగాది పురస్కారాలు ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్కళ్ళకి నేను ఉగాది పురస్కారాలు ఇస్తూ వచ్చాను. వాళ్ళకి సుమారుగా 8 మందికి నేను ఉగాది పురస్కారాలు ఇస్తున్నాను. ఒక వైద్య రంగం నుంచి, ఒక సాహిత్య రంగం నుంచి, ఒక వ్యాపార రంగం నుంచి, అలాగే సంగీతం నుంచి, యాంక నుంచి, అలా ప్రతి ఒక్క రంగం నుంచి ఒక్కొక్కళ్ళకి నేను ఉగాది పురస్కారాలు ఇస్తున్నాను. ప్రతి వాళ్ళు నాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి నాకు బోలెడంత మంది సహకారాన్ని అందించారండి. వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.